మారామ సక్కని సుక్కకు సరిజోడు ఎవరంట ఈ నీలపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమంటూ రామ సక్కని సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస మా రామ సక్కని సీత వదిన మంచు అంత వెన్న పూస ఇప్పుడే కాదురా, ఎప్పటికీ నా నుంచి మీకు సమాధానం దొరకదు. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను నిజం చెప్పను. నువ్వు చస్తే సమస్య తీరదురా శంకర్. ఈ రామరాజు చస్తేనే సమస్య తీరుతుంది. అనయ్య, నువ్వు చావడానికా అన్నయ్య? మేము నిన్ను నిలదీస్తోంది, నిన్ను పోగొట్టుకోవడానిక సమాధానం చెప్పమని అడుగుతోంది. నువ్వు బాగుండాలని, వదినతో కలిసిమెలిసి ఉండాలని, మనందరం సంతోషంగా ఉండాలనే కదా. నేను చచ్చినా బతికినా, మీరెంత అడిగినా, మీ వదిన నిలదీసినా నాదొక్కటే మాట, నేనెప్పటికీ అమ్మ ఎవరో చెప్పను. నా ఊపిరి ఆగిపోయినా ఆ నిజం నా నోటి నుంచి బయటికి రాదురా. ప్లీజ్ అనే, నీకు దండం పెడతాం. ఇంకెప్పుడు అలా మాట్లాడద్దు. నీ చావుతో మేమేం సాధిస్తాం? ఇంకెప్పుడు నిన్ను అడగవనే, అసలు ఆ ప్రస్తావనే తీసుకురావు. నువ్వు చచ్చిపోతానని ఇంకెప్పుడు అనకన్నయ్య. అవునన్నయ్య, మా ప్రాణమే నువ్వన్నయ్య. నువ్వే పోతే మేమెలా బతుకుతాం? నువ్వు ఇలా ఎప్పుడు మాట్లాడుతాన్నయ్య? ఇంకెప్పుడు దాని గురించి మేము అడగం, సరేనా? సరస్వతి, ఏమో అనుకున్నాను కానీ బావగారు మామూలు యాక్టర్ కాదు. అవసరమైనప్పుడు సీన్ని భలే పండిస్తారు. దాని గురించి నిజం చెప్పకుండా ఉండడానికి చేస్తానని బెదిరించి ప్లేట్ ఫిరాయించారు. మన పిచ్చోళ్ళు నమ్మేశారు. నా పాటికి నేను వాగుతుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు సరస్వతి? బావగారు దాని గురించి చెప్పకపోతే అక్క రాదు కదా. రాదు. అక్క రాకపోతే మనం కూడా వెళ్ళిపోతామని మన మొగుళ్ళ దగ్గర ఛాలెంజ్ చేశాం కదా. ఇప్పుడు మనం వెళ్తున్నామా ఉంటున్నామా అని ఆలోచిస్తున్నాను. నువ్వొక దానివి, పద. చుట్టపు చూపుగా వచ్చింది చాలు, ఇక నువ్వు బయలుదేరచ్చు. పెళ్ళైన ఆడపిల్లకు మెట్టినిల్లు సొంతిల్లు, పుట్టినిల్లు చుట్టాలిల్లు. భర్తతో కలిసుంటే తప్ప ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉండే అధికారం ఏ ఆడపిల్లకి లేదు. నిన్ను ఒప్పించి ఇంటికి తీసుకెళ్లడానికి ఆ అబ్బాయి ఎంత వేదన పడుతున్నాడో చూశాను. నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? ఆయనేమైనా నన్ను అర్థం చేసుకుంటున్నారా? నేను పడుతున్న నరకాన్ని తెలుసుకుంటున్నారా? నేను అడిగిన దానికి కనీసం సమాధానం కూడా చెప్పడం లేదు. సమాధానం చెప్పకపోవడానికి ఆ అబ్బాయి దగ్గర ఏం కారణం ఉందో? ఏంటి అంత పెద్ద కారణం? నన్ను వదులుకోవడానికైనా సిద్ధపడుతున్నారు కానీ ఆ అమ్మాయితో తెగిదింపులు చేసుకుంటానని మాత్రం చెప్పడం లేదు. నువ్వు మాట్లాడవేంటి తాతయ్య? ఆయనేం మాట్లాడతాడు? ఈయనేమన్నా వయసులో ఉన్నప్పుడు తక్కువ తిన్నాడు అనుకుంటున్నావా? తక్కువ నాటకాలు ఆడాడు అనుకుంటున్నావా? ఆ మాటకొస్తే ఈ మగాళ్ళంతా ఇంతేనే. ఏడ్చినట్టుంది. ఇప్పుడు నాకు వాళ్ళెందుకే? చూడమ్మా సీత, మగాడన్నాక తెలుసో తెలియకో తప్పులు చేస్తాడు. ఆడపిల్ల సర్దుకుపోయి గుట్టుగా కాపురం చేసుకోవాలి కానీ
ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకూడదమ్మా. నేనేమన్నా సర్దుకుపోను అని చెప్పానా తాతయ్య? ఆయన మాట ఇస్తే సర్దుకుపోతానని చెప్పాను కదా. ఆయన మాట ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదు. అంతకంటే నేను ఇంకేం చేయాలి చెప్పండి? ఏదో ఒకటి చెయ్యాలి, కానీ ఈ ఇల్లు మాత్రం నీది కాదు. నువ్వు అక్కడికే వెళ్ళాలి. ఈ ఇంట్లో ఉండొద్దని చెప్పే హక్కు మీకుందేమో కానీ ఆ ఇంటికి వెళ్ళమని చెప్పే హక్కు మీకు లేదు. ఏట్లోకైనా వెళ్తానేమో కానీ ఆ ఇంటికి మాత్రం వెళ్ళే ప్రసక్తే లేదు. అమ్మా, అంతంత మాటలెందుకమ్మా? నీ కాపురం బాగుండాలని మీ బామ్మ అలా అంటుంది, కానీ నీ మీద కోపంతో కాదు కదా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఎందుకే నీకంత తొందరపాటు? అమ్మాయి మొండితనం నీకు తెలియని కాదుగా. ఆవేశం తగ్గితే తప్ప తను ఎవరి మాట విందు. అయినా ఇది పోనంటే వాళ్ళు ఊరుకుంటారా? రామరాజు వదిలిపెట్టడు. అతని తమ్ముళ్ళు సీతని తల్లిలాగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళు అస్సలు వదలరు. ఎలాగైనా తీసుకెళ్తారు. నువ్వేం టెన్షన్ పడకు, అర్థమైందా? ఇప్పుడే కాదురా, ఎప్పటికీ నా నుంచి మీకు సమాధానం దొరకదు. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను నిజం చెప్పను. నువ్వు చస్తే సమస్య తీరదురా శంకర్. ఈ రామరాజు చస్తేనే సమస్య తీరుతుంది. రే నాని, ఏంట్రా ఇది? మనశ్శాంతి అన్నయ్య. రే నాని, ఇది మందు కదరా. దాంట్లోనే మనశ్శాంతి ఉంటుంది. మందు లోపలికి దిగితే మనశ్శాంతి బుర్రకెక్కుతుంది అన్నయ్య. రే, పిచ్చి పిచ్చిగా ఉందా? మందు తాగితే మనశ్శాంతి రావడం ఏంట్రా? నాకు తెలుసు కదా అన్నయ్య, వస్తుంది, నన్ను నమ్ము. మందు తాగితే మత్తు కదరా వచ్చేది. ఆ మత్తే మనశ్శాంతికి బాటలు వేస్తుంది అన్నయ్య. రే, ఏంట్రా నువ్వు చెప్పేది? మందు తాగి చాలా నాటకం ఆడుతున్నావు కదా. పెద్దన్న ఈ విషయం తాగి ఏకంగా పోదాం అనుకున్నాడు, కానీ దాన్ని మాత్రం దూరం చేసుకోవడానికి సిద్ధపడలేదు. మనకు నిజం చెప్పడానికి ఒప్పుకోవడం లేదు. మనకున్న బాధ తగ్గడానికి ఈ మందే మందన్నయ్య. అంతే అంటావా? అంతే అన్నయ్య. సరే అయితే, మీరిద్దరు నాకంటే చిన్నవాళ్ళు. పెద్దవాడి ముందు మీరు మందు తాగకూడదు. కాబట్టి నేను ఒక్కడనే తాగుతాను. అన్నయ్య, ఇది మనశ్శాంతి కోసం కదా, మేం కూడా కొంచెం. తప్పని చెప్పాను కదా. ఆ గ్లాస్ ఇటు. అన్నయ్య, సోడా పోయి. అన్నయ్య, ఎలా ఉందన్నయ్య? ఇంకొకటి కావాలనిపిస్తుందిరా. తాగన్నయ్య. రే, నాని చెప్పింది కరెక్టరా. మందులు లోపలికి దిగితే మనశ్శాంతి బుర్రకెక్కుతుంది. అన్నయ్య, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నాకు కూడా కొంచెం మనశ్శాంతి కావాలి.
నా ముందే తాగుతావా? అబే ఈడి తిరిగి తాగుతాను. తాగు. అటు తిరిగి తాగుతానంటే సరేరా. అనయ్య, పెద్దన్నయ్య పెట్టిన బాధను చూసి మీరిద్దరు మనశ్శాంతి పొందితే సరిపోతుందా? నాకు అవసరం లేదా మనశ్శాంతి? ఏంట్రా అరుస్తున్నావు? ఏం చేయమంటావు అన్నయ్య? ఫ్రస్ట్రేషను. ఈ ఫ్రస్ట్రేషన్లో నాన్నగాడు మన పీక కొరికినా కొరికేస్తాడేమో. అన్నయ్య, వాడికి కూడా కొంచెం మనశ్శాంతి ఇద్దాం అన్నయ్య. రాయ్, మన ఇద్దరికంటే వాడు చిన్నోడరా. ఆట తిరిగి తాగినా కూడా మన ముందు బాగుంటుందంటవా? అదే కదా మీ ప్రాబ్లం. అయితే నేను మీకు కనపడకుండా తాగుతాను. అలానా? బాగుంది. కానీ రమ్మీలా సీక్వెన్స్ ఎంత ముఖ్యమో ఫోర్త్ కార్డ్ కూడా అంతే ముఖ్యం అన్నట్టు. సమజ్గలే? మీరు ముగ్గురు సీక్వెన్స్ అయితే నేను ఫోర్త్ కార్డ్ అన్నట్టు. అంతేకాదు, లైఫ్ లేకుండా షో చూపించుడు ఎంత తప్పు, మంచింగ్ లేకుండా మందు దాగుడు కూడా అంతే తప్పు. గందుకే తీసుకొచ్చినా. ఇది మందు కాదు. అరే, ఫుల్ బాటిల్ కళ్ళ ముంగట పెట్టి మందు కాదంటే వేంది బావా? నాని చెప్పేది కరెక్ట్. ఇది మందు కాదు, మనశ్శాంతి. హలో, నువ్వు ఇది మందు అనుకుని గ్లాస్ పెట్టినట్టున్నావు. నీకు మందు కావాలంటే వెళ్ళి కొనుక్కుని తాగు. మందు ముందుగాల పెట్టుకుని మనశ్శాంతి అంటారేంది? దిమాగని ఖరాబ్ అయిందా ఏంది వీళ్ళకి? నేనేదో గల్లత్తులా మందన్నా, ఇది మనశ్శాంతే. ఇగో, నాకు కూడా మనశ్శాంతి కావాలి. నాకు కూడా జరంత పోయే రాదే. అలా ఒప్పుకుంటే పోస్తాం. పోరా. పోయి. అన్నయ్య, ఇది మనశ్శాంతే కదా, మరి పక్క తిరిగి తాగడం ఎందుకు? కలిసే తాగొచ్చు కదా. అవును కాదరా, ఆలోచన నాకు రాలేదు. సరే, కలిసే మనశ్శాంతిని పూచుకుందాం. కానీ ఉప్పు రేటు పెరిగితే పెరగని పెరగని, మన స్నాక్స్ ఫ్రెష్ గుండని, మన మంచిగుండని, మన గ్లాసు ఫుల్ గుండని. మందు కథమైందని పిచ్చోళ్ళకి ఏడుస్తున్నారేంది? అరే, పోయి ఇంకో బాటిల్ తీసుకొస్తా. రాజు, మేము ఏడ్చేది అందుకు కాదు రాజు, బాధ తట్టుకోలేక ఏడుస్తున్నాం. ఓ గట్లనా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నలుగురం కలిసి మందు కొట్టాం కదా. దాని మందు అంటావేంది? పీక మీద కాలేసి తొక్కుతా. మనశ్శాంతి. గదే గదే, మనశ్శాంతి తీసుకున్నాం. ఇప్పుడు మీరు ముగ్గురు మాత్రమే ఏడిస్తే ఏం మర్యాద అన్నట్టు? గందుకే నేను బి ఏడుస్తున్నా. అరే సరే,
భూమి తిరిగిపోతుంది. అరే నా చెప్పు జారిపోయింది. ఎక్కడ దొరికింది. ఇది రైట్ రైట్ జగమే మాయా. అరే నాని, అది లవ్ ఫెయిల్యూర్ వాళ్ళు పాడుకునే పాటరా, వదిని ఇంటికి తీసుకెళ్లే పాట కాదు. అవునా? మరి వదిన ఇంటికి తీసుకెళ్ళాలంటే ఏ పాట పాడాలన్నయ్య? పాట పాడితే వదిన ఇంటికి రాదురా, బతిమలాడితేనే వస్తుంది. ఇక్కడ ఒకడు ఉండాలి, ఏడరాడు. ఉండరా? ఏడన్నయ్య లేడు. లేడా? ఏడు పెడరాడు. అదిగారా అక్కడ ఉన్నాడు. ఇక్కడేం చేస్తున్నా? సాగరానే అసలు తప్పే పెడదంటావు? తప్పు ఎవరిదైనా సరేరా, అటో ఇటో తేల్చి వదిన్ని మనం ఇంటికి తీసుకెళ్ళాలి. అరే నాని, నేను చెప్పానా వదినకి మనం అంటే వాళ్ళ వాళ్ళని అభిమానం అని. మనం వచ్చి తీసుకెళ్దామని పాపం బయట కూర్చొని వెయిట్ చేస్తుందిరా. అవును. మందు తాగారా? నేనేం మందు తాగలేదు వదినా, మనశ్శాంతి పుచ్చుకున్నాను అంతే. ఎవరే అన్నయ్యలు, మీరు నన్ను మందు తాగారా? మేము మనశ్శాంతి పుచ్చుకున్నాం. ఏం తెలియనట్టు అడుగుతావేంట్రా? వదినా ఇప్పుడే విషయం తేలిపోవాలి. నువ్వు మన ఇంటికి వస్తావా రావా? రేపు మాట్లాడుకుందాం. నువ్వు ఇంటికి తిరిగి రావాల్సిందే. తప్పు చేయకుండా నువ్వు ఎక్కడెందుకు ఉండాలి? రాయ్, అసలు తప్పు చేసింది వదిన కాదు, అన్నయ్య కాదు, ఆ పైవాడు. ఏంట్రా పైకి చూస్తున్నావు? తప్పు చేసిన వాడు ఎవడో పైవాడు అన్నావు కదా అన్నయ్య. వాడెవడో నాకు కనబడితే 4 పీకి. పైవాడంటే ఇంటి పైవాడు కాదురా, పైవాడు అంటే దేవుడురా. శంకర్, తాగొచ్చి ఇలా చేయడం పద్ధతిగా లేదు. ముందు మీరు ఇంటికి వెళ్ళండి. వదినా నువ్వు రాకుండా మేము వెళ్ళాం. మమ్మల్ని అనాథలుగా వదిలేసి వచ్చి నువ్వు ఇక్కడ ఎలా ఉంటావు వదినా? నా మాట వినండి, వదలండి. వచ్చినందుకు మమ్మల్ని క్షమించోదునా. దేవుడా, నువ్వు వెళ్ళిపోయిన బాధని సముదాయించుకుందామని తాగాం. అయ్యో బాబు, మీరు పట్టుకున్నది మీ వదిన కాళ్ళు కాదు, నా కాళ్ళు. పడుకోండి తాతయ్య గారు. అమ్మ అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోతే పిల్లలు ఎలా తట్టుకోగలరు వదిన? ఈ పిల్లల కోసమైనా నువ్వు రావాలన్నా రావదినా. మీ చెల్లెళ్ళు కూడా తిండి మానేసి నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నారు వదినా. మాకు దూరం అయితే మేము ఉండలేము వదినా. తాతగారు మీరేనా చెప్పండి. మంచినీళ్ళు తాగు. వదినా వదినా బాగా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం ఉంటే పెట్టు వదినా.
నాని నేను చెప్పానా వదిన ఎంత మంచిదో. ఇక చూడు వచ్చేటప్పుడు లగేజ్ తీసుకుని వచ్చేస్తుంది మన ఇంటికి. సంక్రాంతి వదిన వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది వదిన.